దక్షిణ కాశీగా పేరొందినటువంటి బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే దానికి సంబంధించి అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, అధికారులు యంత్రాంగం అంతా కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా కూడా కసరత్తులు చేస్తాం. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. బలివే ప్రాంతం సంబంధించి ఇది బలివే ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర ఉంది. పూర్వకాలం శ్రీరాముడు కూడా ఇక్కడికి వచ్చి శివుణ్ణి కొలిచే దర్శించుకున్నారని కూడా చరిత్ర చెబుతోంది. అట్లాంటి ఈ మహాపుణ్యక్షేత్రానికి దక్షిణ కాశీగా పేరొందింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని లక్షలాది మంది భక్తులు మహాశివరాత్రి సందర్భంగా వచ్చి శివుణ్ణి దర్శించుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో పుణ్యస్థానాలు ఆచరిస్తారు. ముఖ్యంగా అటు ముసునూరు మండలం ఇటు పెదవేగి మండలానికి మధ్య ఉన్నటువంటి తమ్మిలేరు నది ఒడ్డున ఈ పుణ్యక్షేత్రం ఉంది. ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడికి వేలాదిగా భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తారు. మనం ప్రస్తుతం కూడా విజువల్స్ కూడా చూడొచ్చు. మొన్నటి వరకు కూడా ఈ ప్రాంతంలో అటు బ్రిడ్జి నిర్మాణం పూర్తిగాక ఇబ్బందులు పడ్డారు. పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి బలివే పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇది మీరు చూస్తున్నట్టు బ్రిడ్జు ఇది కూడా ఇటీవల కాలంలో నూతనంగా దీన్ని నిర్మించి ప్రారంభించారు. మరోవైపు అటు స్నాన ఘట్టాలు కూడా ఈసారి ప్రత్యేకంగా 3 ఘాట్లను ఏర్పాటు చేశారు. మీరు ఒకసారి విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా తయారు చేసి సుందరీకరించి దానికి ఏర్పాట్లకు తగ్గట్టు కూడా అన్నీ సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 ఘాట్లను ఈసారి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రేపు అంటే 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా బిందు తీర్థం, బలిహరణాలు, పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అంగరంగ వైభవంగా జరిపేందుకు కూడా ఈసారి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా మొత్తం 3 ఘాట్లను ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఒకసారి ఏర్పాట్లు చేశారని చెప్పాలి. జల్లులు స్నానాలు కావచ్చు, అదేవిధంగా భక్తులకు సౌకర్యార్థం చేయాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వేలాది మంది ఇక్కడకు తరలి వస్తారు కాబట్టి ట్రాఫిక్ సమస్య ఇబ్బంది కూడా లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 3 ఘాట్లకు సంబంధించి ఇక్కడ 3 బోర్లు, షవర్లు, పైప్ లైన్లు, అదేవిధంగా భక్తులకు స్నానం ఆచరించే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు స్వామివారి దర్శనానికి సంబంధించి అటు 100 రూపాయల నుంచి 25 రూపాయలతో పాటు ఉచిత దర్శనాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళల కోసం కూడా స్నానం ఆచరించే మహిళల కోసం కూడా ప్రత్యేక గదులు, అదేవిధంగా పైప్ లైన్లను, షవర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా తమ్మిలేరు సంబంధించి అటు చాట్రాయి నుంచి తమ్మిలేరుకి ఇక్కడ నీరు కూడా వచ్చి చేరుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు విజువల్స్లో తమ్మిలేరు వాగు అంటే పూర్తిగా కూడా ఇక్కడ నీటిని నిల్వ చేశారు. రేపు వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్నానం ఆచరించడానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గతం వరకు కూడా ఈ బలివే ఉత్సవాలకు సంబంధించి సరైన నరక మార్గం ఉండేది కాదు, రోడ్డు మార్గం ఉండేది కాదు. అటు మహాశివరాత్రికి సంబంధించి భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈసారి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఇప్పటి నుంచో దీర్ఘకాలం నుంచి ఇక్కడ వంతెన సమస్య ఉండేది. ఆ వంతెన సమస్యను కూడా పూర్తి చేసి ఆ వంతెన నిర్మించి అటు ఆలయానికి వెళ్ళటానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఎంతోమంది ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ వంతెన నిర్మాణం లేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఈ వంతెన నిర్మాణం కూడా పూర్తి చేశారు. మరోవైపు స్నానాలకు సంబంధించి కూడా ప్రత్యేక ఘాట్లను కూడా నిర్మించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తంగా ఓవరాల్గా మహాశివరాత్రికి సంబంధించి దక్షిణ కాశీగా పేరున్నటువంటి ఈ బలివే మహాపుణ్యక్షేత్రానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు కూడా తెలుస్తుంది. అటు క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, లేదంటే
భక్తులకు సంబంధించి ఏ సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగంతో కూడా పూర్తిగా కసరత్తులు చేస్తుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి, అదేవిధంగా ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ వాళ్ళంతా కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఇక్కడికి వచ్చి దగ్గరుండి అన్ని కూడా పర్యవేక్షణ చేసిన పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా ఉత్సవాలను ఘనంగా జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇక్కడ ఈ బలివే ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చంటితో మన ఆర్టీవీ పెదవేగి నుంచి. ఆమర్తి సీతారామయ్య. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివేకి కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ శివరాత్రి సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటాకి మేము అనేకమైన ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాము. ఈ బారికేడ్స్ అయితే కానీ, క్యూ లైన్స్ అయితే కానీ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకి గతంలో మనం చూసాం. కుంభమేళాలో కానీ, తిరుపతిలో కానీ తొక్కిసలాట వల్ల అనేకమైన భక్తులు ఇబ్బంది పడ్డారు. అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి ఖర్చుకి ఎలాంటి వెనక ఆడొద్దు. భక్తులకి ముందు మనం ఎంతైతే సౌకర్యం కలిగి చేశామో అంత చక్కగా వచ్చి భక్తులు దేవుని సందర్శించుకు వెళ్ళాలని చెప్పి తెలియజేయడం వలన వివిధ శాఖల వారి కోఆర్డినేషన్తో ప్రతిష్టమైన బందోబస్తు నడుమ ఏర్పాట్లన్నీ చేశాం. స్వామివారి కళ్యాణం రేపు 10 గంటలకు జరుగుతుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. తర్వాత స్వామివారి గ్రామోత్సవానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ముఖ్యంగా ఏంటంటే 25 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, అభిషేకానికి 200 టికెట్లు మనం నిర్ణయించాము. ఇంతే. మొత్తం ఉచిత దర్శనం కూడా ఉంది. ఉచిత దర్శనం కూడా భక్తులు చేసుకెళ్ళడానికి కూడా టికెట్ కొనుక్కునే వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాము, ఉచిత దర్శనం చేసుకునే వాళ్ళు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. అలాగే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రసాదం మనం ప్రస్తుతం ఇప్పటికే 25,000 రూపాయలు, 25,000 లడ్డు మనం స్టాక్ పెట్టుకున్నాం. ఇంకా కావాలంటే లడ్డు తయారు చేయడానికి మనం ఇక్కడే గుడి ఆవరణలోనే లడ్డూలు కూడా తయారు చేస్తాం. పిల్లకి పాలు ఇచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి బేబీ ఫీడింగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేశాం. తల్లులు ఆ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకుని ఎలాంటి ఇబ్బంది పడకుండా తమ బిడ్డలకి మంచి సౌకర్యాలు మనం భక్తులతో వేడి పాలు, మజ్జిగ, మంచినీళ్ళు ఈ పంపిణీ కూడా చేస్తున్నాము. స్వామివారికి ఇక్కడ రామలింగేశ్వరుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే, శ్రీరామచంద్రుల వారు రావణ సంహారానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఉండగా తమ్ముడు, భార్య వీళ్ళ సమేతంగా వెళ్తుండగా బ్రహ్మహత్యా పాతకం తనకు చుట్టుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో 108 లింగాలని ప్రతిష్ఠ చేసుకుంటూ వెళ్ళాడు. 108 లింగాలను మన బలివేలో ప్రతిష్ఠ చేసిన లింగాకారం ఒకటి. ఇది మామూలు లింగం కాదు. అన్ని చోట్ల మామూలు లింగాలు ప్రతిష్ఠించాడు. కానీ ఇక్కడ బ్రహ్మసూక్త లింగాన్ని శ్రీరామచంద్రులచే ప్రతిష్ఠించబడింది. తమ్ముడు, ఇక్కడ మనం అయితే స్వామివారిని ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోతున్నాము. మరి మనం అంటే ఏదో వచ్చి మనం దైవాద సంభూతులు కనుక ఏదో మనం వెళ్ళిపోతున్నాము. రేపొద్దున ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్ళే భక్తులకి మంచినీటి సదుపాయము, స్నానపాదాలు చేయడానికి ఏమిటి మార్గము, ఇక్కడ ఏదన్నా మంచినీరు భక్తులకి ఎలాంటి అసౌకర్యం, భక్తులకి స్నానాలు చేయడానికి ఒక ఏరుని నిర్మించమని చెప్పి అడగగా లక్ష్మణుడు తన బాణ ప్రయోగంతో ఇక్కడ తమ్మిలేరుని సృష్టించాడు. ఇది తమ్మిలేరు కాదండి, ఇది తమ్ముడు ఏరు. అన్నగారు తమ్ముడికి ఆదేశించడం బట్టి తమ్ముడు ఆ ఏరును సృష్టించడానికి తమ్ముడేరు అని పిలిచేవాళ్ళు పూర్వం. కాలక్రమేణా ఆ పేరు వ్యవస్థ తమ్మిలేరు కింద రూపాంతరం చెందింది. కనుక భక్తులు ఈసారి పిండ ప్రదానాలకి మనం 2 రేవులు ఉన్నాయి. దేవాలయం నుంచి వెళ్ళేటప్పుడు ఎడమ పక్కన ఓన్లీ స్థానాలు, కుడి పక్కన వచ్చేపాటికి పిండ ప్రదానాలు చేసుకుని భక్తులకు మీరు ఎలాంటి అసౌకర్యం గురి చేయకుండా, మాకు ఎలాంటి అసౌకర్యం గురి చేయకుండా మమ్మల్ని మానవ తప్పిదం మన వల్లే ఏయన్నా సంఘటనలు జరుగుతాయి. ఆ మానవ తప్పిదములు మన నుంచి రాకుండా మనం చేసుకున్న రోజున మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా అయితే ఇంటి నుంచి తీసుకొస్తారో అంతే జాగ్రత్తగా స్థానాది కార్యక్రమాలు నిర్వహించుకుని మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా తీసుకెళ్లవలసిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున 26వ తారీఖున 1,00,000 మంది భక్తులను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి సరిపడానే మనం అన్ని ఏర్పాట్లు చేసాం. ఈ 3 రోజుల మీద 2,00,000 మంది పైచిలుకు అంటే సంఖ్య దాటవచ్చు. ఎందుకంటే 27వ తారీఖున అమావాస్య స్థానాలు ఉన్నాయి కనుక మనకి 26వ తారీఖున 1,00,000 మంది వస్తే ఒక 60,000 మంది భక్తులు ఆ రోజు రావచ్చు. 28వ తారీఖున అమావాస్య ఉంది కాబట్టి ఒక 50,000 మంది రావచ్చు. కనుక 2,00,000 పైచులకు భక్తులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. మన అభిషేకం టికెట్ కూడా 200 రూపాయలు. అది స్వామివారికి
జరగదు అభిషేకం. ఇక్కడ బాహ్యలింగం అని ఉంది, స్వామివారికి అంతర్రూపం అది. కనుక అభిషేకాలు ఇక్కడే బయట చేస్తాం. ఒకేసారి 100 మందికి అభిషేకాలు చేయడానికి కూడా మనకి ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నాం. అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ గోత్రనామాలు చదివి అభిషేకం చేసి వాళ్ళకి మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత భక్తులకి స్వామివారి దర్శనం ఇప్పిస్తాం. మన రామలింగేశ్వర స్వామి దర్శనం దేవాలయంలో వాళ్ళకు కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం, వృద్ధులకి, చిన్నపిల్లలకి, పాలిచ్చే తల్లులకు కూడా సపరేట్ అయిన దర్శన మార్గాలు ఏర్పాటు చేసాం. 25 రూపాయలు, 100 రూపాయలు ఉచిత దర్శనము, 200 రూపాయలు అభిషేకము. పిండ ప్రదానాలు చేసుకునే పురోహితులు గతంలో ఏవో కొన్ని సంఘటనలు చెప్పారు. ఆ సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఎవ్వరికి ఎలాంటి ₹1 కూడా ఇవ్వకుండా ప్రస్తుతం మేము 250 మంది పురోహితులను గుర్తించాం. ఈసారి వాళ్ళకు కూడా లిస్ట్ అవుట్ చేసి మేము ఐడెంటిటీ కార్డు ఇస్తున్నాం. ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళనే అక్కడ పిండ ప్రదానాలు చేస్తారని చెప్పి భక్తులకి తెలియజేస్తున్నాం. భక్తులు అనవసరమైన దోపిడీ గురి కాకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఈ ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఒక గుర్తింపుని వాళ్ళకు కూడా తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం ఇదే పద్ధతి కొనసాగించవలసిందిగా కూడా మేము మా సిబ్బందికి కూడా తెలియజేస్తున్నాం. అంటే గవర్నమెంట్ ఉద్యోగంగా మేము ఇక్కడ ఉంటాం, రేపొద్దున ఇంకో చోట ఇవ్వగలుగుతాం. కానీ ఈ పద్ధతి ఇప్పుడు ప్రవేశపెట్టాం కనుక మనం ఇదే భక్తుడికి ఎలాంటి గతంలో కూడా పిండ ప్రదానాల దగ్గర అక్కడ కూడా కొంచెం అసౌకర్యం కలిగిందన్నారు. ఈసారి ఎందుకంటే స్నానాలు చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోవడం, ఈ పిండాలు తీసుకెళ్ళి స్నానాల రేవులో కలిపేయడం కానీ ఇవన్నీ చేశారు. ఇప్పుడు అదేం కాదు. ఇటు పక్కన మీకు కుడిపక్క మీకు దేవస్థానం నుంచి కుడిపక్క రేవులోనే పిండ ప్రదానాలు అక్కడ కలుపుతారు. పోలీసులకి ఏంటి అక్కడ ఆర్డబ్ల్యూఎస్ కానీ పంచాయతీ వాళ్ళకి కానీ అందరికీ మేము ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. స్థానాల రేవే పిండ ప్రదానాలే. దీన్ని భక్తులు ఉపయోగించుకుని ఎలాంటి మాకు ఇబ్బంది కలగకుండా, మీకు ఇబ్బంది పడకుండా ఈ పిండ ప్రదానాల విషయంలో మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.